నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, మనం ఇంతకుముందు ఒక వీడియోలో నవరాత్రుల విశిష్టత నేను అడిగినప్పుడు మీరు అపర్ణాదేవిని ఆరాధించమని చెప్పారు. అవునమ్మా. చాలా మందికి అపర్ణాదేవి అంటే తెలియదు. తెలీదు. మీరు చూస్తే నిజంగా ఈ నవరాత్రుల్లో మనం నవదుర్గలుగా ఆరాధించడం కన్నా అపర్ణాదేవిని ఆరాధించడం వల్ల ఎక్కువ ఫలితం కలుగుతుందన్నారు. అవును. ఏంటి నిజంగా అసలు మనం ఇదేదైనా చేయాలి అని అంటే దానికి సంబంధించిన వృత్తాంతం అంతా కూడా అందరికీ తెలిసి ఉండాలి. తెలిస్తేనే ఆచరించడానికి బాగుంటుంది. అపర్ణాదేవికి కుజుడికి కూడా ఏంటి కనెక్షన్? ఇది కూడా మీరు ఇంతకుముందు వీడియోలో చెప్పారు. ఈ వీటన్నిటి గురించి కూడా క్లుప్తంగా తెలియజేయండి. తప్పకుండా అమ్మా. అది ఒక 2 నిమిషాలు ఆలస్యం పట్టవచ్చు. అయినంత వరకు క్లుప్తంగా చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. పూర్వకాలంలో మనకు నైమిషారణ్యం అని ఉండేది. అది ఇప్పుడు కూడా ఉంది. ఆ నైమిషారణ్యంలో సౌనకాది ఋషులందరూ కూడా కూర్చొని సమస్త ప్రజలకు కూడా క్షేమం ఉండాలి అని చెప్పి సత్రయాగం చేస్తున్నారు. ఆ సత్రయాగం చేసేటువంటి రోజులలో ఒకానొక రోజు సమస్త పురాణాలు ఇతిహాసాలు తెలిసినటువంటి మహానుభావుడు సూత మహాముని, అంటే ఈ ఒక్క విధానాలన్నీ కూడా ఆయన నోటి నుంచి వచ్చినాయమ్మా. మామూలుగా కూడా ఆయన్ని తలుచుకున్నా చాలు మనకు కష్టాలు తీరిపోతూ ఉంటాయి. అంతటి మహానుభావుడు ఆయన. ఆ సూత మహాముని అక్కడికి వచ్చాడు. ఆ సూత మహామునిని చూసిన వీరందరూ కూడా వెళ్ళి ఆయన్ని తీసుకుని వచ్చి కూర్చోబెట్టి పాదాలు కడిగి మంచినవన్నీ ఇచ్చారు. కూర్చోబెట్టగా అడుగుతున్నారు అనమాట, ఓ సూత మహానుభావ, మీరు రావటం మా అందరికీ కూడా చాలా ఆనందకరంగా ఉంది. మీరు వచ్చారు అంటే లోకానికి ఏదో ఒక విషయాన్ని మీరు అందిస్తారు ఖచ్చితంగా. మేము కూడా అటువంటి విషయం గురించి ఆలోచిస్తున్నాం. మర్త్యలోకం అంటే భూలోకం ప్రజలు సాధ్యమైనంత వరకు కూడా ఏదో ఒక ప్రయత్నం చేద్దామని చెప్పి తప్పులు చేస్తూ ఉంటారు, తిప్పలు పడుతూ ఉంటారు, అప్పులు చేస్తూ ఉంటారు, అభాస్పాలు అవుతూ ఉంటారు. రుణం అనేటువంటిది తీరిపోకుండా రుణగ్రస్తులు అవుతూ ఉంటారు. వాటి నుంచి బయటపడడానికి ఏదైనా చిన్న ఉపాయం తెలుపమని అడిగారు. అడిగితే ఆయన ఏమన్నారంటే, మునీశ్వరులారా, రుణము అంటే డబ్బు ఒక్కటే కాదు, అనేక రకాల్లో ఉంది రుణం అనేటువంటిది. మన ఇంట్లో పనిచేసే వాళ్ళు ఉంటారు. మనం ఎక్కువ డబ్బు ఇస్తే తక్కువ పని చేయడం రుణమే. మనం తక్కువ డబ్బు ఇచ్చి ఎక్కువ పని చేయించుకోవడము రుణమే. రుణం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. అలానే ఆ రుణంలో కొన్ని ఎలా ఉంటాయంటే, ఒక మనిషి మీద కోపం ఉంటుంది బాగా, ఏదో ఉక్రోషం. ఆ ఉక్రోషంతో కనిపించిన ప్రతిసారి అతన్ని తిడుతూ అతన్ని ఏమీ చేయలేక ఇతను చనిపోతాడు. చనిపోయిన తర్వాత అతను సాధించడం కోసం అతను కడుపును పుడతాడు. పుట్టినప్పుడు ఎడ్డమంటే తెడ్డమంటూ ఉంటాడు. ఇది చేయంటే చేయను, నా ఇష్టం, ఇలా బాగా భాగ్యవాదం జరుగుతుంటుంది. ఇదంతా కూడా రుణగ్రస్తంగానే వస్తూ ఉంటాయి. ఈ రుణం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి ఈ రుణాలు అన్నీ కూడా పూర్తిగా నిర్వీర్యం కావాలంటే అపర్ణ ఒక్క శబ్దనామం ప్రతి మనిషికి కూడా అవసరము అని అంటారు. అసలు అపర్ణ అంటే ఎవరు, ఆ వృత్తాంతం ఏంటండి అని అడుగుతారు. అప్పుడు ఈ వృత్తాంతాన్ని ఆయన మొదలు పెడతాడు అనమాట. పూర్వకాలంలో దక్ష ప్రజాపతి అని ఉన్నాడు. ఆయన ఎవరంటే విష్ణుమూర్తి నాభి నుంచి కమలం వచ్చి బ్రహ్మను సృష్టిస్తాడు. ఆ బ్రహ్మ ప్రజాపతులను సృష్టిస్తాడు. ఆ ప్రజాపతులలో ఒకడు దక్ష ప్రజాపతి. ఆ దక్ష ప్రజాపతికి చాలా మంది కుమార్తెలు ఉంటారు. ఆ కుమార్తెల్లో అశ్విన్యాది కుమార్తెలు ఉంటే చంద్రుడికి ఇస్తాడు, ఒక కుమార్తెని ఈశ్వరుడికి ఇస్తాడు వివాహానికి. ఈశ్వరుడు ప్రతిరోజు కూడా సంధ్యా సమయంలో నాట్యం ఆడుతూ ఉంటాడు కనుక ఆయనకి నటరాజు అనేటువంటి పేరు కూడా. ఈ నాట్యమాడేటువంటి పరిస్థితులలో దక్ష ప్రజాపతితో పాటు దేవగంధర్వులందరూ కూడా వచ్చి అక్కడ చూస్తూ ఉంటారు. ఆ నాట్యం అయిపోయిన తర్వాత ఆ దక్ష ప్రజాపతిని పంపించి మిగిలిన వారందరినీ కూడా ఎప్పుడు పంపిస్తుండేవారు. అలా ఒకరోజు అనుకోకుండా దక్ష ప్రజాపతిని ఆపి అందరినీ పంపించి చివరికి దక్ష ప్రజాపతి పంపిస్తే ఆయన అవమానంగా భావిస్తాడు. నేను ఇంతటి వాడిని నన్ను చివరికి పంపిస్తాడా అని అవమానంగా భావించి తన ఇంటికి వెళ్ళి ఒక యాగాన్ని సంకల్పం చేసి ఈశ్వరుణ్ణి అమ్మవారిని పిలవకుండా యాగం చేస్తూ ఉంటాడు. చేస్తుంటే ఈ యొక్క శృంగి భృంగి నంది వీరి ద్వారా యాగం చేస్తున్నారని చెప్పి తెలుసుకొని అమ్మవారు ఈశ్వరుడి దగ్గరికి వెళ్ళి, నాన్నగారు యాగం చేస్తున్నారు, నేను కూడా వెళ్తానుంటే, పిలవని పేరంటానికి ఎప్పుడు కూడా వెళ్ళవద్దు, ప్రమాదం అంటూనే నిన్ను కాదనేది ఏముంటుంది, నీ ఇష్టం అంటాడు. అంటే అక్కడ ఏంటి అంటే, ఏ కారణం చేతనైనా ఒక వద్దు అనుకుంటే అక్కడ ఆగిపోవాలి. ఒకటి ఆగకపోతే జరిగే ప్రమాదాలు చాలా ఉంటాయి, విపరీతాలు. కొన్ని మంచి కూడా జరుగుతాయి విపరీతంలో నుంచి. అయితే సరే అమ్మవారు వెళ్తుంది. అమ్మవారిని చూసి అమ్మవారు అక్కడికి వెళ్ళగానే ఆవిడ్ని చూసినటువంటి దక్ష ప్రజాపతి నా కుమార్తె వచ్చిందా అని చెప్పి సంతోషంగా దగ్గరికి తీసుకుంటూ, ఈశ్వరుడు రాకపోతే వాడి వెధవా అని చెప్పి నోటికి వచ్చినట్టుగా మాట్లాడతాడు ఈశ్వరుణ్ణి, ఎవరు దక్ష ప్రజాపతి. దాంతో అమ్మవారికి చాలా కోపం వస్తుంది. ఉన్నవారందరూ కూడా ఈశ్వరుని ఇంత పనికిరాదు, చచ్చిపోతావు, దేనికి కాకుండా పోతావు అని చెప్పి అందరూ చెప్తారు, వినరు. అయినా నిందిస్తుంటే అమ్మవారు తట్టుకోలేక యోగాగ్నిని సృష్టించుకొని అందరూ దహించుకుపోతుంది అమ్మవారు. అతను ఈశ్వరుడిగా విషయం తెలుస్తుంది, వస్తారు, దక్షజ్ఞాన్ని ధ్వంసం చేస్తాడు, దక్షుని సంహరిస్తాడు. అక్కడికి ఆ కథ అయిపోయింది. ఈశ్వరుడు అమ్మవారు చనిపోయింది అనేటువంటి ఆవేదనతో హిమాలయాలకు వెళ్ళిపోయి
ఆవేదన తగ్గించుకోవడం కోసం తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆ తపస్సు చేసుకునేటువంటి పరిస్థితుల్లో 3వ నేత్రం నుంచి శ్వేత బిందువు కింద పడుతుంది. కింద పడంగానే అందులోంచి ఒక బాలుడు ప్రత్యక్షమవుతాడు. ఎర్రటి దేహకాంతి, 4 భుజాలు కలిగి ఉంటాడు. అతను పుట్టడమే పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. భూదేవి వస్తుంది. భూదేవి వచ్చి ఆ పిల్లవాడిని ఎత్తుకొని పాలిస్తుంది. వెంటనే ఈశ్వరుడు ఏమంటాడంటే, అమ్మా నువ్వు ధన్యురాలివి, ఈ పిల్లవాడు నీ కుమారుడుగా లోక విఖ్యాతుడు అవుతాడు అని చెప్పి అంటాడు. అయితే ఇలా ఆయన జపం చేసుకుంటూ ఉంటాడు. అక్కడ హిమవంతుడని మహారాజు, ఆయనకి లోకోత్తర సుందరి అనేటువంటి కుమార్తె ఉంటుంది. ఆవిడికి నేను తప్ప ప్రపంచంలో ఎవరు అందంగా లేరనేటువంటిది ఒకటి ఉంటుంది. కొంతమంది వచ్చి ఈ నీ కుమార్తె గౌరీ స్వరూపము, లలితా రూపము కనుక నీ కుమార్తె ఈశ్వరుడికి పత్నిగా అవుతుంది అని అంటారు. అనగానే హేమంతుడు చాలా ఆనందపడిపోతాడు. అంతటి భాగ్యమా నాకు అని చెప్పి. ఈవిడ ఆ మాట విని ఈశ్వరుని అందచందాలతోటి తపస్సును భంగం చేసి పెళ్లి చేసుకోవాలని చెప్పి చేయని ప్రయత్నాలు ఉండవు. ఎన్ని ప్రయత్నాలు చేసినా వృధా. అప్పుడు మన్మధుని రంగంలోకి దింపుతారు. మన్మధుడు పోలబాణం వేస్తాడు. ఆయన 3వ కన్ను తెలుస్తాడు. మన్మధుడు భస్మ దగ్ధ మన్మథ విగ్రహం అని చెప్పి మనం వింటుంటాం. మన్మధుడు భస్మం అయిపోతాడు. అప్పుడు ఆవిడ ఆలోచిస్తుంది, అందం కాదు ఆరాధన అవసరం ఇక్కడ అనేటువంటి విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఆవిడ ఉండేటువంటి ఆభరణాలన్నీ కూడా పక్కన పడేసేసి రుద్రాక్షమాలలు ధరించి ఈశ్వరుడు కోసం తపస్సు చేయడం మొదలు పెడుతుంది. అలా కొంతకాలం తపస్సు చేసిన తర్వాత దేవతందరూ వచ్చి అమ్మా ఉమా అని పిలుస్తారు. ఉమాదేహ అర్ధధారిణం, అర్ధనారీశ్వరులు. ఉమా అంటే ఉమాదేహ అర్ధధారణం, అలా అర్ధనారీశ్వర రూపంలో ఉమా అని పిలుస్తారు. ఎవరు ఇప్పటికైనా అప్పటి నుంచి ఆవిడ ఇందాక మనం చెప్పుకున్న ఉమా, కాత్యాయిని, గౌరీ ఈ మొత్తం 18 ఆవిడే. ఆవిడ రూపాంతరాలు ఇవన్నీ. ఉమా, కాత్యాయిని, గౌరీ, కాళేహి, మమతీశ్వరి, శివా, భవాని, రుద్రాని, సర్వాణి, సర్వమంగళాపర్ణ, పార్వతీ, దుర్గా, మృడాని, చండికాంబిక, ఆర్య, దాక్షాయిని, చైవ గిరిజ, మేనకాత్మజ, లఘిమాత, ఈ 18 కూడా ఆవిడ రూపాలే. ఈ 18 ఆవిడ రూపాలి. ఉమా అని పిలుస్తారు. మళ్ళీ దేవతలందరూ వచ్చి మరి కొంతకాలం తపస్సు చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ ఈ తపస్సు చేసుకుంటూ ఆకులు అలములు తింటూ తపస్సు చేసుకుంటూ ఉంటుంది. కొంతకాలానికి అవి కూడా మానేస్తుంది. నాకు దేవతలతో నాకు పని అంటే నాకు ఈశ్వరుడితో పని, నన్ను ఈశ్వరుడు పిలవాలి వచ్చి, వాళ్ళు ఎవరు పిలవడానికి అనుకొని ఇంకా ఆ తినేటువంటి ఆకులు కూడా పర్ణములు అంటారు ఆకుల్ని, అవి కూడా తింటాం మానేసి జపం చేసుకోవడం మొదలు పెడుతుంది. కొంతకాలానికి అమ్మా అపర్ణ అని పిలుస్తారు. అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండికాంబిక, అపర్ణ అని పిలుస్తారు. ఇప్పుడు పిలిచింది ఎవరు? దేవతలే. ఆ దేవతల్ని ఈశ్వరుడు పంపిస్తాడు. ఆవిడ నా కోసం తపస్సు చేస్తుంది. పార్వతి రూపంగా ఆవిడ పార్వతి రూపాంతరంగా చెందింది. ఉమా నుంచి అపర్ణగా మారింది. నేను చెప్పానని చెప్పి ఈశ్వరుడు పంపిస్తాడు. అమ్మ అపర్ణ అని పిలుస్తారు. అంటే పర్ణము కానటువంటివి, పర్ణము లేనటువంటిది, నిండు కుండవలే ఎప్పుడూ కూడా పూర్తిగా ఉండేటువంటిది. అంటే ఏమిటి అంటే నువ్వు ఏ విధానం కోసం జపం చేస్తున్నావు అది నీకు ఫలించింది అని అర్థం అక్కడ. దానికి అపర్ణ పేరుతో వచ్చేసింది. అది అపర్ణం అంటే సిద్ధించింది అని, సిద్ధింపదగినటువంటిది, సిద్ధింప చేసేటువంటిది, సిద్ధింపబడిపోయినది అనేటువంటిది అపర్ణ అంటే. మరి ఈశ్వరుడు అపర్ణాన్ని పిలవమన్నాడు అంటే ఆమె దేనికోసం తపస్సు చేసింది? ఈశ్వరుని వివాహం చేసుకోవాలని చెప్పి. కాబట్టి ఆవిడ సిద్ధించింది ఆ విషయం అపర్ణ అని. అక్కడి నుంచి ఆవిడకి ఏమవుతుందంటే అపగత రుణ అపర్ణ, ఏదైతే నువ్వు సాధించుకొని ఆ నామం తెచ్చుకున్నావు ఆ నామంతో నువ్వు సార్థకత అవుతావు తల్లి. ఈ నామాన్ని ఎవరైతే జపిస్తారో వారికి ఏ పరిస్థితులలో కూడా రుణం అనేటువంటిది అనేక రకాలుగా ఉంటుంది. కాబట్టి అన్నీ కూడా నిర్వీర్యం అయిపోతాయి అనుకుంటూ అప్పుడు అమ్మ నీతో పాటు నీ కుమారుడు కుజుడు కూడా ఉన్నాడమ్మా అని అంటారు. కుమారుడు అపర్ణకి కుజుడు, అపర్ణ భూదేవి, అపర్ణ భూలక్ష్మి. ఇంకా అంటే రూపాంతరంలో ఈశ్వరుడు యొక్క కుమారుడే కుజుడు. ఈశ్వరుడు యొక్క 3వ నేత్రం నుంచి శ్వేత బిందువు కింద పడి అందులోంచి వచ్చినటువంటి వాడు. ఇందాక మనం అనుకున్నాం కుజుడు, కుజ వృత్తాంతం అది. కుజుడు పుట్టంగానే బిగ్గరగా అరుస్తుంటే భూమి ఆకాశాలు దద్దరిల్లుతూ ఉంటాయి. అమ్మవారు వచ్చి పాలిస్తుంది. అంటే ఏ రకంగా ఇస్తుంది? ఈ రూపాంతరం చెందిన స్థితిలో భూదేవిగా రూపాంతరంలో అంటే మానవ ఆకృతిలో వచ్చి ఆవిడ పిల్లవాడిని దగ్గర తీసుకుని పాలిస్తుంది. అమ్మ నీ స్తన్యం పిల్లవాడికి ఇచ్చి కడుపు నింపావు కనుక నీ కుమారుడిగా వర్ధిల్లుతాడు. అంగారకుడుగా వాడి పేరు. అంటే పీడించేటువంటి వాడు. ఎవరైతే కనుక అపర్ణ అంగారకుడు, అపర్ణ అంగారకుడు. ఎప్పుడైతే కనుక ఈ అపర్ణాదేవితో అంగారకుణ్ణి కూడా ఆరాధన చేసేటువంటి ప్రయత్నం చేస్తారో ఈ 9 రోజులు,
ఎవరైతే కనుక అంగారకునిలో కూడా ఆ అనేటువంటి అక్షరం మొట్టమొదట్లో ఉంది కదా, ఎవరైతే కనుక అంగారకుని కూడా ఆరాధన చేస్తారో వారికి ఎలాంటి రుణాలు లేకుండా, ఈతి బాధలు అనేటువంటివి లేకుండా వివాహం కావట్లేదు, ఖచ్చితంగా వివాహం అయిపోతుంది. కుజ దోషాలు కానీ, నాగదోషాలు కానీ, సర్పదోషాలు కానీ, ఈ దోషాలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి వారి కుటుంబాన్ని క్షేమంగా ఉంటూ రోగం అనేటువంటిది లేకుండా నిరోగ శతాయుష్యంగా ఉంచేటువంటి వాడిగా నీ కుమారుడు ప్రసిద్ధికి ఎక్కుతాడమ్మా. అంటే ఈ కుజ వృత్తాంతం అనేటువంటిది ఏదైతే ఉంటుందో, కుజ వృత్తాంతం అనేటువంటిది పాక్షిక విధానము, అపర్ణ వృత్తాంతం అనేటువంటిది ఈ నవరాత్రులు ప్రతిరోజు వింటే విశేషం. కనీసం మాత్రం ఈ నవరాత్రులు 9 రోజులు ఇది కనుక విన్నట్లయితే విజయదశమితో వాళ్ళు విజయాన్ని ఖచ్చితంగా చేకూరుకొని, అంటే వాళ్ళు ఏ కర్తవుతో, అంటే ఈ మనసులో ఏ ఒక్క సంకల్పం, ఏ ఒక్క కోరికతో ఈ యొక్క విధానాన్ని చేస్తున్నారో అది వాళ్ళకి సిద్ధిస్తుంది. దాన్నే అపర్ణము అని అంటారు. అంటే పర్ణము కానటువంటి, అంటే ముక్కలు చెక్కలు కానటువంటిది అపర్ణము. నిండు కుండ ఎలా అయితే కంటే ఉంటుందో గర్భిణి అని అంటారు. మామూలుగా 2వ నెల, 3వ నెల, 6వ నెల, 7వ నెల వస్తే నిండు గర్భిణి అని అంటారు. 3వ నెలకి 4వ నిండు గర్భిణి అని పేరు రాదు, గర్భవతి అంటారు. ఏ పెరుగుతున్న కొద్దీ అమ్మ నిండు గర్భిణి ఏమంటారు. ఆ నిండు గర్భిణి అంటే ఎంత పూర్ణంగా అయితే ఉంటుందో, ఆ ఎప్పుడు కూడా అసంపూర్ణం అనేటువంటిది లేకుండా సంపూర్ణమైనటువంటి స్థితిలో ఉండేటువంటిదే అపర్ణము. పర్ణము అనేటువంటిది కానటువంటిది, ఎక్కడా కూడా సగం చేసి సగం వదిలేసేటువంటి స్థితి కాకుండా మొదలు పెట్టినటువంటి పని కంప్లీట్గా పూర్తి చేసేటువంటిది అపర్ణం అనేటువంటిది నామం. ఆ ఒక్క శబ్ద జ్ఞానం, ఆ ఒక్క అపర్ణ తత్వం, అపర్ణ ఒక్క వృత్తాంతం, కుజ వృత్తాంతం విన్నట్లయితే ఇవన్నీ కూడా పూర్తిగా సమసిపోతాయమ్మా. అంత గొప్పది ఇది. మరి అంగారకుని ఆరాధించమన్నారు కదా, ఈ నవరాత్రుల్లో ఏ రకంగా ఆరాధించాలి? ఆయన ఇప్పుడు మనకు కుజారిష్టేత సంప్రాప్తే కుజ పూజ అంచకారేతు కుజ ధ్యానం ప్రవక్ష్యామి రోగపీడ ఉపశాంతయే, చాలు, సరిపోతుందా? ఓకే. ఎంత కష్టం. ఓం అంగారకాయ నమః, ఆయన పేరు అదే కదండి, అంగారకుడు. అంగం, అంగం అంటే ఏంటండి? శరీరములు. శరీరానికి కారకుడు ఎవరు? అంగారకుడు. అంటే ఒక చేయి కానీ, ఒక కాలు కానీ ఏదైనా దెబ్బ తగిలింది, రక్తం వచ్చిందంటే ఆయనే. ఏ అనారోగ్యము లేకుండా ఆరోగ్యంగా ఉన్నాడంటే ఆయన అనుగ్రహమే. అంగారకుడు, అంగములకు కారకుడు. ఓకే. కాబట్టి ఆయన అంగారకాయ నమః, కుజగ్రహాయ నమః, ఆయన తలుచుకోవడం ప్రధానం. భూమిపుత్రాయ నమః, భూసుతాయ నమః, అనేక రకాలుగా ఆయనకి పేర్లు ఉన్నాయి. ఏదో ఒక నామంతో అమ్మవారిని ఎలా అయితే తెలుసుకున్నారో అదే రకంగా తలుచుకోగలిగితే ఎలాంటి సమస్త పీడలు కూడా పూర్తిగా నిర్వీర్యం అయిపోతాయమ్మా. అంత గొప్పది ఇదైతే. ధన్యవాదాలు.